హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రేషన్ కార్డు గురించి, అంటే పాత రేషన్ కార్డులు, ఆల్రెడీ పాత రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చేసిందండి. పాత రేషన్ కార్డుదారుల్లో ఎవరైతే అనర్హులు ఉంటారో వారి మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది. మీరు కనుక అనర్హులైతే కార్డులు సరెండర్ చేసేయండి అని ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారండి, ఒక ప్రకటన అయితే ఇచ్చారు. లేదంటే కనుక వారి మీద చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి అని ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తానండి. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవ్వండి దానికి సంబంధించిన వివరాలు. అనర్హులైతే కార్డులు సరెండర్ చేసేయండి. తహసీల్దార్ కార్యాలయాల్లో తొలగింపు ప్రక్రియ. రాష్ట్రంలో 9 నుంచి 12% బోగస్ రేషన్ కార్డులు స్వచ్ఛందంగా వదులుకుంటే చర్యలుండవు. ప్రభుత్వం గుర్తిస్తే పొందిన ఫలాలన్నీ రికవరీ. హెచ్చరిస్తున్న అధికారులు సర్వేకు సిద్ధం. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అని తేడా లేకుండా కార్డులను పొందారు. రేషన్ సరుకుల కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్లు, సబ్సిడీలపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందిన వారు భారీ సంఖ్యలో ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలకు తీసుకునేందుకు అధికారులు నడుం బిగిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రజా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000 లోపు, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ అర్హుల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొత్త కార్డుల కోసం 13 లక్షల దరఖాస్తులు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవల ద్వారా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కోరింది. దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వాటిని పౌర సరఫరాల అధికారులు ప్రత్యేక యాప్లో నమోదు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు సాగవచ్చని, పూర్తి కాగానే మండల అధికారులు జిల్లా పౌర సరఫరాల శాఖకు పంపుతారని, వారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషన్ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరు అవుతాయని, జూన్ తర్వాత మరో 30 లక్షల మంది కార్డు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చూశారు కదా అండి, రేషన్ కార్డుల మీద చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటారంట. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు మీద ఎంతైతే లబ్ధి పొందారో అంత మొత్తం రికవరీ చేస్తారంట. రేషన్ కార్డు కనుక తిరిగి ఇవ్వాలని కోరారు. అంటే తిరిగి ఇవ్వడానికి కూడా ఒక అప్లికేషన్ కూడా ఫిల్ చేసి ఇవ్వాలంటండి. ఇప్పటి వరకు పాత రేషన్ కార్డుల్లో ఎవరైతే అనర్హత కలిగి ఉన్నవారు ఉన్నారో వారందరూ కనుక రేషన్ కార్డు తిరిగి ఇవ్వకపోతే చాలా సీరియస్ తీసుకుంటాము, ఇప్పటి వరకు లబ్ధి పొందిన సొమ్ము ఒకేసారి చెల్లించాలని నోటీసులు పంపిస్తామని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 నుంచి సంవత్సర ఆదాయం అంతకంటే ఎక్కువ కనుక ఉంటే రేషన్ కార్డులకి అర్హత ఉండదండి. వాళ్ళు కనుక ఆదాయం కనుక పెరిగి ఉంటే కంపల్సరీగా ఆ రేషన్ కార్డులు అయితే వెనక్కి ఇచ్చేయాలంటండి. ఇచ్చేటప్పుడు కూడా ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోవాలంట. మనం అప్లై చేసి ఆ రేషన్ కార్డు వెనక్కి ఇచ్చేయాలంట. అంటే మా వార్షిక ఆదాయం పెరిగింది కాబట్టి మేము వెనక్కి చేస్తున్నాము రేషన్ కార్డు అని ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆ రేషన్ కార్డు వెనక్కి ఇవ్వాలంట. అనర్హులు ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి ఇవ్వకపోతే వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. వారంతా వారు కనుక ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ రేషన్ కార్డులు వెనక్కి ఇస్తే వారి మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. ఒకవేళ అలా కనుక ఇవ్వకపోతే వారి మీద చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో రేషన్ కార్డుల మీద, అంటే పాత రేషన్ కార్డుల మీద వచ్చిన అప్డేటు. ఈ అప్డేటు మీలో ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు. దయచేసి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ తెలియచేయండి. ఇది పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి వచ్చిన సీరియస్ అప్డేట్ అండి. దయచేసి అందరికీ తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.